జై బాబా అండి. జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా సార్, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు మన ప్రీతముని తలుచుకునే అవకాశాన్ని ఈ దర్బార్లో నాకు ఇచ్చినందుకు ఆ ప్రీతమునికి మీకు కూడా దైబాబాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరితో ఈ సహవాసలో కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. అయితే ఏరుచు స్మృతిలో ఏరిచు, స్మృతి పదంలో ఏరిచు, ఇందులోని శ్రీలత విష్ణురావు గారని ఇక్కడ మా కాకినాడ బాబాలు ఎవరు, వారు సేకరించిన దాంట్లో కళాకారుడు ఆ విషయం గురించి మనం చర్చించుకుందాము. అయితే మనకి కళ అన్నది మనకు అందరికీ విదితమే. ఒక గానం అవ్వచ్చు, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక జిమ్నాస్టిక్ అవ్వచ్చు, ఒక భరతనాట్యం అవ్వచ్చు. ఏదైనా ఆ విధానం, ఆ పద్ధతిని చూసి దాన్ని ప్రదర్శించే వాళ్ళని కళాకారుడు అంటారు. ఒక మ్యూజిషియన్ ఉంటే ఆయన ఆ సంగీత వాయిద్యాన్ని వాయిస్తుంటే దాంట్లో అనేక ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి. అలాగే భరతనాట్యం, లేకపోతే లేకపోతే ఒక సంగీతం, లేకపోతే ఒక పాట, లేకపోతే రచన, ఏదేమైనా ఉండి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక కళే. దాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన వాడిని, దాని వలన మనం అనుభూతిని పొందితే అటువంటి వ్యక్తిని మనం కళాకారుడు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా అన్నమాచార్య కీర్తనలు ఒక 300 సంవత్సరాల క్రితం అనుకుందాం. ఇప్పటికీ అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి అంటే ఆయన ఎంతవరకు దాన్ని, ఆ సంగీతాన్ని తీసుకెళ్లాలో అంతవరకు తీసుకు వెళ్ళడం వల్ల ఇప్పటికీ అవి ప్రాచుర్యంలో ఉన్నాయి. వచ్చినా రాకపోయినా అందరము ఆ కీర్తనలు వింటూ ఆనందిస్తూ ఉంటాం. ఇది మనకి కళ గురించి ఉన్న విషయం. అయితే మన ప్రీతముడు కళ గురించి ఏం చెప్పాడు, ఈ కళకి వెనకాతల ఏముంది అంటే మనం ఏమనుకుంటాం, సాధన ఒకటే అంటాం. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే సాధన చేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయడం వల్ల మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల అని అనుకుంటాం. కానీ దాని వెనకాతల కూడా మనకి తెలియనటువంటి రహస్యం ఉంది. మన ప్రీతముడు దాని గురించి ఏం చెప్తాడో మనం విందాము. ఆ విన్న విషయాన్ని బేస్ చేసుకుని మన బాబా లవరు, మనందరికీ సుపరిచితులు ఏరిచ్ గారు దానికి ఎటువంటి ఉదాహరణ, ఒక కథను చెప్పడం జరిగింది. అది కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రీతమ అవతార్ మెహర్ బాబా కళ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: నీ కళను నీవు ప్రేమించు. మనకి కళ వెనకాతల ఏముందండి? ప్రేమ. 100%. ఈ ప్రేమలో ఎటువంటి తక్కువ ఎప్పులు వచ్చినా కూడా అది పరిపక్వం అవ్వదు. కాబట్టి ఆ కళను 100% ఎవరైతే ప్రజెంట్ చేస్తారో దానికి వెనకాతల 100% కూడా ప్రేమ. దాన్ని ఆ వ్యక్తి ప్రేమించాడు. ఎంత తీవ్ర స్థాయిలో ప్రేమించాడు అంటే ఇప్పటికీ మనం చూసుకుంటున్న కొన్ని ఉదాహరణలు, కొన్ని మాన్యుమెంట్స్, కొన్ని సైంటిఫిక్ ఐటమ్స్, ఏదైనా ఆ వ్యక్తి తీవ్రంగా దాని మీద ప్రేమతో పరిశోధన చేసి పెట్టిన ప్రతిదీ కూడా ఒక కళే. దాని వెనకాతల ప్రేమ అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, నీ కళను నీవు ప్రేమించు, అది నీ ఆంతరిక జీవనానికి దారితీస్తుంది. ఉదాహరణకు నీవు పెయింట్ చేస్తున్నావు అనుకో, ఆ పెయింటింగ్ను తప్ప మిగతాదంతా మర్చిపోతావు. నీవు తదేక ధ్యానంతో ఆ పని చేస్తే నీవు పూర్తిగా దానిలోనే లీనమైపోతావు. ఆ విధంగా నిన్ను నీవు మరచినప్పుడు నీ అహం క్షీణిస్తుంది, ప్రేమ చిగురిస్తుంది. అటువంటి ప్రేమను గనుక నీవు అనుభవించగలిగితే భగవంతుణ్ణి పొందగలవు. ఇది బాబా చెప్పారు. కాబట్టి ఏ కళాకారుడైతే తనను, తన పరిసరాలను మరచి తన పనిలో నిమగ్నమవుతాడో అతను గొప్ప కళాఖండాన్ని సృష్టించగలడు. ఇది మన ప్రీతముడు కళ గురించి, కళాకారుడు గురించి చెప్పిన విషయం. కాబట్టి ఆ కళను నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో, ఎంతలాగా ప్రేమించాలంటే నన్ను నేను మర్చిపోయి, ఆ పరిసరాలను కూడా మర్చిపోయి అందులో పూర్తిగా లీనమైపోతే ఆ అనుభూతి భగవద్ అనుభూతిగా మారుతుంది. అది నీకు
ఉపయోగకరంగా ఉంటుంది, అదొక కళాఖండంగా సృష్టింపబడుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని గురించి మన ఏరిచ్ ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. షాజహాన్ చక్రవర్తి అంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు. ఈ చక్రవర్తి, ఆయన భార్య ముంతాజ్ మహల్, ఇద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా కళా పోషకలు అనమాట. వారు ఎంత కళా పోషకలంటే ఆ కాలంలో ఆ దేశంలో ఆ ప్రపంచంలో ఉన్న కళాకారులందరినీ తెలుసుకుని వాళ్ళందరినీ తన ప్రదేశానికి రప్పించి వాళ్ళ కళని ప్రదర్శింపజేసి వాళ్ళకి బహుమతులనిచ్చి పంపించేవారు. అంత మక్కువ ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా. వారు వివిధ దేశాల నుండి కూడా కళాకారులను పిలిపించి సన్మానించేవారు ఆ ఇరువురు దంపతులు. ఈ విధంగా షిరాజ్ దేశం నుండి షిరాజ్ అనే ఒక శిల్పి ఒకడు ఉన్నాడు. ఆ శిల్పి గురించి చాలా ఫేమస్గా అప్పట్లో చెప్పుకోవడం జరిగింది. అది విన్న ఈ ఇరువురు కూడా ఆ వ్యక్తిని మన ఆస్థానానికి రప్పించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఆ విధంగా చేసుకున్న వెంటనే వాళ్ళకి వర్తమానం వెళ్ళడం, ఆ శిల్పి వీరి ఆస్థానానికి రావడం జరిగింది. అప్పుడు ఆ చక్రవర్తి ఇలా అంటున్నాడు, నీవు గొప్ప శిల్పి అని విన్నాను, ఆ కళను మాకు చూపించగలవా అని చక్రవర్తి ఆ శిల్పిని అడగడం జరిగింది. ఆ శిల్పి అన్నాడు, చిత్తం మహాప్రభు, నా కళను మీకు ప్రదర్శింప చేస్తాను అన్నాడు ఆ శిల్పి. అయితే మహాప్రభు అని అనడం జరిగింది. ఏంటి చెప్పు అన్నాడు. ప్రభు ఏం లేదు, నాదొక చిన్న షరతు ఉంది అని అడిగాడు. అయితే షరతా, అయితే ఏంటది చెప్పు అని చక్రవర్తి అడగడం జరిగింది. అప్పుడు ఈ శిల్పి అంటాడు, ఏమి లేదు ప్రభు, నేను ఏ కన్య చేతినైనా చూసి ఆమె ముఖం చూడకుండానే ఆమె శిల్పం నేను చెక్కగలను అని చెప్పాడు. అంటే ఒక కన్య తాలూకా చెయ్యిని ఇలా చూసి ఆ స్పర్శ చేసి ఆ అమ్మాయి మొహం ఎలాగుందో ఆ అమ్మాయిని చూడకుండానే శిల్పం చెక్కేస్తాడట. అంతటి ప్రావీణ్యం నాకుంది అని చెప్పడం జరిగింది. ఓహో శభాష్, చాలా అద్భుతం, ఎక్కడ వినలేదు అనేసి ఈ రాజు చెప్పడం జరిగింది. అయితే ఏమన్నాడు, అది కంప్లీట్ చేసే లోపున చిన్న విన్నపం ఉంది మహాప్రభు అన్నాడు. ఏంటి చెప్పు ఇంకానా అన్నాడు. ఏమి లేదు ప్రభు, అలా నేను చేసిన పనికి ఏ కన్య చేతినైతే పట్టుకుంటానో ఆ కన్యను నాకిచ్చి మీరు పెళ్లి చేయాలి అంటాడు ఆ శిల్పి. అప్పుడు రాణి రాజు కూడా ఇద్దరు ఆలోచనలు పడతారు. ఇదేంటి, ఇది చాలా వింతగా ఉంది, ఎక్కడా చూడలేదు, చెయ్యి చూసి మొహం చూడకుండా శిల్పం చెక్కేస్తానంటున్నాడు, పైపెచ్చు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటున్నాడు, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. అయితే దీని సంగతి ఏదో చూద్దాము అని చెప్పి రాణిగారు ఒకసారి రాజుగారి వైపు చూసి ఏమంటావు మహాప్రభు అంటారు. ఇద్దాం, చేద్దాం, అలాగే ఓకే అని ఇద్దరు కూడా అనడం జరుగుతుంది. వెంటనే సరాసరి అలా అనడం జరగడం, సరేనని చక్రవర్తి చెప్పడం, రాణిగారు వెంటనే దానికి స్పందించి ఒక తెర ఏర్పాటు చేస్తారు. మరి అప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొరువ అన్నట్టుగా వెంటనే ఆ దర్బార్లోని ఈ కొస నుంచే కొసకి తెర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహారాణి గారు ఆ తెర వెనకాతల ఈ కన్యలందరినీ వరుసగా నిలబెట్టి ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ప్రారంభించు అని చెప్పి ఆ శిల్పికి చెప్పడం జరుగుతుంది. శిల్పి వెంటనే ఒక్కొక్క యువతల వైపు తెరవైపు ఈయన కూర్చుని అవతల తెరవైపున్న ఆ కన్యల చేతుల్ని ఇలా పట్టుకుంటూ అలా చూసుకుంటూ వెళ్తాడు. చూసుకుని ఒక కన్య దగ్గరికి వచ్చేసరికి ఈయన చేతి దగ్గర ఉన్న కంకణాన్ని ఆ కన్యకి తొడవడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. అక్కడ రాణి ఏమవుతుంది, ఏమిటి ఇది చాలా విచిత్రంగా ఉంది, చెయ్యి చూసేసి మొహాన్ని వేసేస్తా అంటున్నాడు, శిల్పం చెక్కేస్తున్నా అంటున్నాడు, ఈయనకంటే వాళ్ళిద్దరికి ఇంకో కూడా యాంగ్జైటీగా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది చాలా విచిత్రంగా ఉంది, అప్పటి రాజ్యంలో ఇలాంటిది ఎక్కడ చూడలేదు మనం అన్నట్టుగా ఆ రాణి ఏం చేస్తుంది, వెంటనే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఎవరిని పట్టుకున్నాడో అయినా చూద్దామని చెప్పేసి అలాగ ఆవిడ అందరి చేతులు చూసుకుంటుంటే ఒక కన్యకి ఈ కడియం ఉంటుంది, గబుక్కుని చూసేసరికి ఆవిడ రాకుమారి. ఇప్పుడు ఏం చేయగలడు? మనం ఎప్పుడైతే మనం మాట మాట్లాడేసి 100 రకాలు జంప్ చేసేస్తాం, కానీ అప్పుడు ప్రాణం పోయినా మాటకి విలువ ఉండేది దేశమాన కాల పరిస్థితులను బట్టి. అయ్యో, ఇప్పుడు మనం చక్రవర్తులు అయి ఉన్నాం, ఆయన ముందు శపథం చేసేసాం,
ఓకే అనేసాం. ఇప్పుడేమో ఆ అమ్మాయిని చూస్తే ఏమో మన అమ్మాయే చెయ్యి పెట్టింది. ఇది ఎక్కడ జరిగింది సోధ్యం? ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి వీళ్ళిద్దరూ రాజును, రాణి కూడా ఇద్దరు డమ్మీ అయిపోతారు. ఏం చేయాలి? అన్నమాట ప్రకారం ఇప్పుడు ఆయన కడియం దొరికాడు. ఇప్పుడు ఆ అమ్మాయి శిల్పం చెక్కుతాడు. ఇలాగ అనుకుంటాం కదా! ఏదో ఒక సమస్య వచ్చినా, ఆ సమస్య మనకి జటిలమైనప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని ఎలా చేయాలి? అన్న ఒక డైనమోలో పడిపోతాం. అలాగే వీళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోయి ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఇద్దరు గొణుక్కుంటుంటారు. అప్పుడు తీరా చేసేసరికి ఈ రాకుమారి ఏంటి తెలియకుండా ఆకతాయి గాని అది వినడం వల్ల వాళ్ళందరూ వరుసలో విడిపోతుంది. వాళ్ళందరూ కూర్చున్నారనే విధానంలో ఈ అమ్మాయి తెలియకుండా జరిగిపోతుంది. తెలిసినా తెలియకపోయినా మరి అప్పుడు రాజశాసనం శాసనమే కదా! సో, అలాగయ్యేసరికి ఇప్పుడు కంగారు పడతారు. అయితే ఇక్కడ యదార్థంగా ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి యాక్చువల్‌గా ఆ మహారాజుకి, రాణికి సొంత బిడ్డ కాదు. ఆ రాజు దగ్గర ఆ మెయిన్ సోల్జర్ ఎవరైనా ఉంటారో సైన్యాధ్యక్షుడు. ఆయన ఆ రాజుతో కలిసి అనేక యుద్ధాలు చేయడం, రాజ్యాన్ని విస్తరించడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ సైన్యాధికారి తాలూకా భార్య చనిపోవడం జరుగుతుంది. అప్పటికి ఈ అమ్మాయి చిన్న పిల్లనమాట. సో, ఈ అమ్మాయి పేరు రెహనా. సో, అప్పుడు చూస్తుంటే ఈ తండ్రి ఒక్కడే ఆ అమ్మాయిని ఆలనా పాలనా చూసుకుంటాడు. మొత్తం మీద ఈవిడ కూడా యుద్ధంలో మరణించడం జరుగుతుంది ఈ సైనికాధికారి. అప్పుడు ఈయన చివరి కోరికగా ఆ రాజు, రాణిని పిలిచి తన కుమార్తెని వాళ్ళ కుమార్తెగా చూసుకోవాలని ప్రామిస్ చేయమని చెప్పి అది చేసిన తర్వాత ఈయన చనిపోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఆ చిన్నప్పటి నుంచి ఆ రెహనాని పెంచడం వలన ఆ ప్రేమతోటి వీళ్ళు తన సొంత కూతురుగా చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అందరూ రాణి అని అనుకుంటారు. ఎవ్వరికీ తెలీదు. పూర్వం ఒక దీంట్లో ఉన్నప్పుడు ఆ గుప్తంగా ఎవరికి తెలియాలో వాళ్ళకే తప్ప, రాజు చేసిన విషయాలు రాణికి కూడా కొన్ని తెలిసేవి కావు. ఆ విధంగా ఉండేది పాలన యంత్రాంగం కూడా. ఎవరికి ఏం చెప్పాలో అంతవరకే చెప్పాలి తప్ప, అంతకంటే ఒక్క ఇంచు కూడా ఉండేది తెలిసేది కాదనమాట. అటువంటిది ఇంకా వాళ్ళిద్దరిలో ఉన్న విషయంకి పబ్లిక్‌కి ఏం తెలుస్తుంది? అందరూ రాణి అనుకునేవారు. యువరాణి అనుకుని. మొత్తం మీద అలా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఆలోచనలు పడ్డారు. ఏంటి ఈయన చూస్తే శిల్పి, నా కూతురు చూస్తే ప్యాలెస్‌లో ఉంది. దీన్ని వాడికి ఇచ్చేయడమా? ఏం చేయాలి భగవంతుడా? మనం ఇలా మాట ఇచ్చేసాము అని చెప్పి ఈ రాణి, రాజు కూడా ఇద్దరు చాలా ఇబ్బంది పడిపోతారు. సో, ఇంకేమవుతుంది? అన్న ప్రకారం చేయాలి గదా! అనుకుని వీళ్ళేం జేస్తారంటే ఆహ్, చెయ్యి చూసి అమ్మాయి తాలూకా మొహాన్ని చెక్కడమే కదా! ఓహ్! ఇదెక్కడ జరుగుతుంది? ఇది దుస్సాధ్యం అని వాళ్ళిద్దరికీ వాళ్ళకే ధైర్యం చెప్పుకుని ఆహ్, ఒక నిర్ణయానికొస్తారు. ఓహ్! అలా చెయ్యి వేసి చెయ్యి చూసి ఆ అమ్మాయి శిల్పాన్ని మొహాన్ని చెక్కడం అంటే ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబులు. చూద్దాం ఎలా జరుగుతుందో అని జెప్పి ఒక ధైర్యాన్ని వాళ్ళిద్దరూ మానసికంగా ధైర్యాన్ని పుంజుకుంటారు. ఆ విషయాన్ని మొత్తం మీద ఆహ్, మ అలా పక్కన పెడితే, మొత్తం మీద ఈ అనుకున్న ప్రకారం ఈ శిల్పికి ఒక రూమ్ అది అలాట్ చేయడం జరుగుతుంది. ఆయన 2, 3 నెలలు తదేకంగా మనం ఇప్పుడు దీక్షలవి పడుతూ ఉంటాం గదా! అలాగా ఆయన 2, 3 నెలల దీక్షతో డే అండ్ నైట్ నిద్రాహారాలు లేక ఏమి తినకుండా, ఏమి తాగకుండా ఇంక అదే పనిగా ఉంటూ ఆ 2, 3 నెలలయ్యేసరికి ఆ శిల్పాన్ని చెక్కేస్తాడు. చెక్కేసి ఏం చేస్తాడు? మహారాజు గారికి ఆ వర్తమానం పంపుతాడు. ఇంకా వచ్చేసింది. ఇదేంటి శిల్పం చెక్కేసాడన్నారని జెప్పి వీళ్ళిద్దరికీ లోపల భయము, పైన ఒక ఆతృత. ఇద్దరు కలిసి దంపతులు అంటే రాజు, చక్రవర్తి వాళ్ళ ఆయన భార్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంక ఒకవైపు టెన్షన్ వస్తుంది గదా! తీరా ఈ నఖశిఖదంతా పర్యంతం చూసేసరికి కింద నుంచి ఇలా చూసుకుంటూ పైకెళ్ళేసరికి ఆ రెహన ఎలాగుందో అలాగే ఉంటుంది ఆ శిల్పం. అప్పుడు వీళ్ళ తల్లికి ఇంక ఇంత అగ్నిపర్వతం అయిపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళేమనుకున్నారు, చెయ్యి చూసి ఎలా చెక్కేస్తాడు రూపం అని ఒక ధైర్యం తెచ్చుకున్నారు. ఈయన 100కి 100 పాళ్ళు ఆ చెయ్యిని చూసి ఆ అమ్మాయి ఎలాగుంటుందో, ఆ అమ్మాయి మొహం ఎలా ఉందో అలాగే చెక్కేసి ఈ శిల్పి కళాకారుడు అక్కడ ఎదురుగుండా ఆ ప్రతిమని పెట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈవిడకి బెంగ స్టార్ట్ అయిపోతుంది. ఎలాగని చెప్పి ఆయన మళ్ళీ లోపలికి పిలిచి, "నాయనా నువ్వేమనుకోవద్దు. నా కూతురు చూస్తే ఇంత అల్లారు ముద్దుగా పెంచాము. నువ్వు ఒక సాధారణ మానవుడివి. మరి చూస్తూ చూస్తూ నా పిల్లని ఎలాగ ఇచ్చేస్తాను. అందుకనే ఈ రాజ్యంలో ఏ అమ్మాయి ఉన్నా కూడా నువ్వు చేసేసుకో. నీకు పెళ్లి చేస్తాము మేమే. తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇస్తాము. తర్వాత నీకెంత కావాలంటే అంత డబ్బిస్తాము" అని ఈ మహారాణి
ఈ చక్రవర్తి ఇద్దరు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ శిల్పి అంటాడు, ప్రభు మీరిద్దరూ కూడా ఈ దేశానికి తల్లిదండ్రులు లాంటి వారు, నాకు అలాంటి వారే, కాబట్టి మీరేమి చింతించకండి, నాకు ఎటువంటి వివాహం వద్దు, ఏ కన్యను చేసుకోను, నా రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అనేసరికి కానీ ఆ టైంలో ఈవిడ ఏమవుతుంటే కన్సీవ్ అయి ఉంటుంది, అంటే ఈవిడ కూడా చూలాలుగా ఉంటుంది మహారాణి. కానీ అన్నమాట అది ఉంది కదా, అది తినేస్తూ ఉంటుంది. తినేసి ఈవిడ ఏమంటే మానసిక రోగానికి గురి చేసేసి ఆఖరికి మంచాన పెట్టి ఈవిడ చనిపోతుంది, ఈ మహారాణి. సో మహారాణి ఎప్పుడైతే చనిపోయిందో రాజుగారు బెంగెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇంక వాళ్ళ దాంపత్యం అంటే అలాగే ఉంటుంది కదా. ఆయన బెంగెట్టేసుకుని ఏం చేయాలో ఏం లేదు, ఇప్పుడు ఏమో ఈ శిల్పాన్ని చెక్కేశాడు, రాణి చూస్తే అలాగే వెళ్ళిపోయింది, ఇప్పుడు నా గతి ఏంది, ఇలాగ ఉండేసరికి ఆ మంత్రి ఈ వాతావరణం చూసి రాజు దగ్గరికి వచ్చి, మహాప్రభు మీరేం వర్రీ అవ్వకండి, మనకి ఒక మంచి కట్టడం, ఇంక ఈ ప్రపంచంలో భూప్రపంచంలో అటువంటి కట్టడం ఉండకూడదు, అలాంటి కట్టడం కానీ నువ్వు కడితే మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మీరు ఆ శిల్పితో చెప్పండి అని చెప్తాడు. అది ఎలా కుదురుతుంది, కుదురుతుందో లేదో స్వామి, ముందు మీరు చెప్పేయండి అని మంత్రి ఒక ఉపాయాన్ని ఇస్తాడు రాజుకి. రాజుకి మరి భార్య పోయింది కదా, దిగులు, ఈ పిల్లని చేయాలి, ఈ భార్య పోయింది, ఈ రెండిట్లోని నెక్స్ట్ రాజ్యం పరిపాలన, ఇవన్నిటితో ఆయనకు బుర్రెడికిపోయి ఆయన కూడా దిగులు పడిపోతున్న విషయం చూసుకుని మొత్తం మీద ఈ రాజు ఆ శిల్పికి చెప్పడం జరుగుతుంది. అయితే శిల్పి అంటాడు ఓకే అని చెప్పి అనేక నమూనాలను చూపించి ఇది ఎలాగా అది అలాగంటాడు. ఏం చూపించినా మా చక్రవర్తికి అది నప్పదు. అప్పుడు ఏంటి ఇది ఇలాగ ఉందంటే అప్పుడు మహారాజు దగ్గరికి మళ్ళీ మంత్రి వచ్చి, కాదు స్వామి, మీరు భార్యావియోగంతో ఉన్నారు కాబట్టి ఈ దుఃఖంలో మీ మనసుకి ఏది చూపించినా అది ఆనందంగా ఉండదు, ఎందుకంటే మీరు అంత తీవ్ర స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ దృశ్యమే మీకు దృశ్యం సుందరంగా ఉండదు. అదే ప్రమాదాన్ని, అదే పరిస్థితిని ఆ శిల్పికి కూడా మనం కల్పించాలి, కల్పిస్తే అప్పుడు ఏంటో జరుగుతుందో చూద్దాము అని మంత్రి రాజుకు ఇస్తాడు. అయితే ఏంటి ఆ ఉపాయం కూడా నువ్వు చెప్పు అంటాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రెహనాని మనం ఆయనకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి, రెహనాకి ఒంట్లో బాగోలేదని, నీరసంగా ఉందని, 10 రోజులు పోయిన తర్వాత సిక్ అయిపోయిందని, ఆవిడ హెల్త్ చాలా పాయిజన్ అయిపోయిందని, అలా చెప్పేసి చనిపోయిందని చెప్పేద్దాము అని చెప్పడం జరుగుతుంది వీళ్ళ ప్లాన్. అలాగా ఆ ప్లాన్ ప్రకారం, మంత్రి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అలాగ స్టెప్ బై స్టెప్ ఆ 4 స్టెప్పుల్లో చెప్పి 5వ స్టెప్ రెహనా చనిపోయింది అన్నట్టుగా రాజుగారు చెప్పడం జరుగుతుంది. ఆ దిగులుతో ఈయన ఏం చేస్తాడు, అన్నమాట ప్రకారం అని ఆ డిజైన్ ఒక కట్టడాన్ని నిర్మించేసి అది చూపించేసి ఆ దిగులుతో ఈయన చనిపోతాడు. ఆ కట్టడమే ఈరోజు మనం చూస్తున్న తాజ్‌మహల్. అది ఇక్కడ ఏరిచి చెప్పడం జరిగింది. ఆ విధంగా రెహనా చనిపోయాడన్న వార్తని విన్న తర్వాత షిరాజీ చేసిన మొదటి నమూనాయే ఇప్పటి తాజ్‌మహల్. రెహనా నిజంగానే చనిపోతుంది. ఆమె లేని తన బ్రతుకు వ్యర్థమనే బాధతో షిరాజ్ కూడా చనిపోతాడు. కాలానికి రాజుగారు కూడా చనిపోతారు. కానీ తాజ్‌మహల్ మాత్రము అద్భుతమైన కట్టడంగా ఈనాటికి నిలిచి ఉంది. దీని వెనకాతల కారణం ఏమిటి అంటే ఆ ప్రగాఢమైన ప్రేమ కథ ఉండడమే. అంటే అంత అమితంగా మనం ప్రేమించగలిగితే మన కళని, దాని వెనకాతల ఆ కళాఖండం ఎంతగా ఉంటుందన్నది పర్యవసానమే ఈ తాజ్‌మహల్ అని చెప్పి మన ఏరిచ్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రేమ శక్తియే మూలము అనడంలో అతిశయోక్తి లేదు. అంటే ప్రేమ, నువ్వు చేసే పని మీద ప్రేమ ఎంతైతే తీవ్రత ఉంటుందో దాని శక్తి కూడా అంత బహిర్గతమవుతుంది. అది ఒక కళాఖండంగా నిలిచిపోతుంది. ఇవే కదా మనకి పురాణాల్లో భక్త కన్నప్ప ఉంది. మరి ప్రేమ ఎంత చూపించాడు, ఆయన ఏ శాస్త్రాలు చేశాడు, ఏ పీహెచ్డీలు చేశాడు, ఏ హోదా ఉంది, ఏమీ లేదు, ఒక అడవి మనిషి. మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే మరి కన్ను కారిపోతుందని ఈ కన్ను పెట్టేశాడు, ఆ కన్ను నుంచి వస్తుందంటే రెండో కన్ను కూడా ఇచ్చేశాడు. మరి ఆయన ప్రేమ కారణం ప్రేమ. ఆ మూర్తీభవించిన ఆ అవతార స్వరూపుడు ఏదైతే ఉన్నాడో ఆ బియాండ్ స్టేట్లో ఆయన్ని చూడగలిగాడు. దానికి కావాల్సిందే ఈ ప్రేమ. ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈరోజు భక్త కన్నప్ప గిరిని చూడొచ్చు, లేదంటే కాళముహస్తి ఒక జంతువులో
ఇవన్నీ కూడా ప్రేమలో తాలూకా పరిపక్వత 100% పే చేయగలిగాయి కాబట్టి ఈ రోజుకి అవి చిరస్థాయిగా ఉన్నాయి. మనుషులు మాత్రం వెళ్ళిపోతున్నాం. కాలం మొత్తం ముందుకి పోతోంది. కాబట్టి ప్రేమలో అంత ఆహ్, శక్తి ఉంది అన్నది ఏరిచు ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కళాకారుడు తనను తాను తన పరిసరాలన్నిటిని మరచి తాను చేసే పనిలో నిమగ్నం అవ్వడం వల్ల అంతటి గొప్ప కళాఖండాన్ని సృష్టించగలిగాడు. బాబా దీని గురించి ఇలా అన్నారు. ఎలాగా అంటే, కళాకారుడు గాని, కవి గాని తన ఊహను పైకి తీసుకుని వెళ్ళినప్పుడు అతను తనను తాను మరిచిపోతాడు. అటువంటి మైమరుపులో మానసిక నిస్సంగత్వం కలుగుతుంది. దానినే విస్మృతి అంటారు. విస్మృతి అంటే భౌతిక ప్రపంచం నుండి పాక్షికంగా కానీ, సంపూర్ణంగా కానీ మనస్సు నిస్సంగం అవ్వడం. ఇది ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలుగచేస్తుంది. అటువంటి విస్మృతిని సాధించగలగడం చాలా కష్టం. ఆ విధంగా సాధించిన వారు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టినట్లే. ఈ మానసిక స్థితిని పొందిన వ్యక్తి బాధ, ఆనందాలకు అతీతుడు. అటువంటి శాశ్వతమైన విస్మృతి పూర్వజన్మ పుణ్యఫలము వలన మాత్రమే లభిస్తుంది. అటువంటి వారు ఈ జన్మలో తత్సంబంధమైన తాత్కాలిక స్ఫురణను పొందుతూ ఉంటారు. ప్రపంచానికి అద్భుతమైన కవిత్వమును, కళలను, తత్వమును ఆనందించేవారు. విజ్ఞాన శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు సలిపేవారు ఇట్టివారే. యథార్థమైన విస్మృతి అనుభవించినప్పుడు ఆ వ్యక్తికి భౌతిక పరిసరాల నుండి మానసిక నిస్సంగత్వం ఏర్పడుతుంది. అట్టి స్థితిలో అతడు ఊహలో తేలియాడుతాడు. తన ఆదర్శంలో తనను తాను, తన పరిసరాలను పూర్తిగా మర్చిపోయిన కళాకారుడు ఆ ఆదర్శానికి రూపాన్నిచ్చినప్పుడు అతడు గొప్ప కళాఖండాన్ని సృష్టిస్తాడు. అత్యున్నతమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఇటువంటి మానసిక స్థితిలో సల్పబడినవే. ఉదాహరణకి మనం టెలిఫోన్ వింటాం, చూసాం. మన చిన్నప్పుడు అగ్గిపెట్టెల ద్వారా వాటి ద్వారానే. అంటే శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చి, విద్యుత్ తరంగాలని మళ్ళీ శబ్ద తరంగా ఉంటుంది. ఇట్ ఈస్ సైన్స్. ఇది ఫ్యాక్ట్ అనిపిస్తాం. కానీ ఆ గ్రహాం బెల్ కనిపెట్టాడు. ఆయన కొంతమంది గుర్తుపెట్టకుండా ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? తన భార్య మీద ప్రేమతో ఆయన ఏం చేశాడు అంటే అడిగింది ఆమె. అంటే అది నిజం అబద్ధం నాకు తెలీదు, విన్నాను. అది కూడా చాలా వైరల్ వచ్చింది. ఆయన ఏమన్నాడంటే భార్యకి చిరస్థాయిగా ఉండిపోయేటట్టు గిఫ్ట్ కావాలన్నదట. ఆ గ్రహం బెల్ తన భార్యకి ఏమి ఇవ్వాలని చెప్పి టెలిఫోన్ అయితే కనిపెట్టేశాడు. కానీ ఏం చేయాలంటే హలో అన్న శబ్దాన్ని ఆయన పెట్టడం జరిగింది. అందుకని మనం ఫోన్ ఎత్తిన వెంటనే హలో అంటాం. సో ఆయన వెళ్ళిపోయాడు, ఫోన్ ఉంది. కానీ ఆవిడ పేరు అలాగా హలో హలో అని, మరి ఆవిడ పేరో లేకపోతే ఈయన పెట్టిందో నాకు అంతగా ఐడియా లేదు. బట్ దీని వలన అది అలాగే మనకు ప్రతిదీని ఒక జేమ్స్ వాట్ గురించి కానీ, లేకపోతే ఈ బల్బు కానీ, ఒక రివాల్వర్ కానీ, ఇప్పుడున్న ప్రతి పరికరం వెనకాతల ఒక ప్రేమికుడు తన తీవ్ర స్థాయిలో దాని మీద పరిశోధన చేసి ఉపయోగించి ఆయన వెళ్ళిపోతాడు. మనం వాడుకుంటున్నాం తప్ప ఆయన వ్యక్తుల్ని మనం మర్చిపోతాం. అవి ఎప్పుడో కావాలన్నప్పుడు చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం తప్ప అది మన జీవితంలోకి అనవడదు. మర్చిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఉపయోగించి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎంతైతే బాబా చెప్పిన విధంగా వాళ్ళు పరిశోధన చేసి ఇస్తున్నారో ఈరోజు మనం అంత సుఖపడుతున్నాం. కాబట్టి ఆ కళని ఎవరైతే 100% ప్రేమిస్తారో, అటువంటి ప్రేమలో తనను తన పరిసరాలను మర్చిపోయి ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి భగవద్ అనుభవానికి అర్హుడు. అటువంటి వ్యక్తి సృష్టించిన ఖండమే సృష్టికి కళాఖండము అని మన ప్రీతముడు చెప్పడం, దాని మీద మన ఏరిచి గారు ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఎడల విస్మృతి మానవుని సాధకునిగా చేస్తే, తదుపరి ప్రపంచం ఎడల విస్మృతి మానవుని సాధువుని చేస్తుంది. తనను తాను విస్మరించడమే భగవదానుభూతి. విస్మృతిని విస్మరించడం పరిపూర్ణత అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. మరి నాకు బాబా ఇచ్చింది ఇది ఇచ్చాను. ఇందులో ఏమైనా తప్పులుంటే మన ప్రీతముని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ప్రీతమునికి మరొకసారి జయబాబాలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు. జయబాబు అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ రుచి గారు చెప్పినటువంటి స్టోరీ చాలా బాగుంది. తాజ్మహల్ అనేది దాని గురించి ఇప్పటివరకు మాకైతే తెలిసింది షాజహాన్ కట్టించాడని తెలిసిందే, కానీ
ఇక్కడ ఈ స్టోరీ కొత్తగా తీసుకొచ్చి ఇరుచ్ గారు మీకు చెప్పడం, బాబాకి చెప్పడం, స్టోరీ మీరు చెప్పడం బాగా చాలా చక్కగా ఉందండి. జై బాబా. మీకు ధన్యవాదాలు మూర్తి గారు. ఇప్పుడు జై మనకి బాబా.